నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. పొలిటికల్ కారిడార్ లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. పొలిటికల్ అవసరాలకే పోలీసింగ్, పెండింగ్ లో పడిపోయిన ఇన్వెస్టిగేషన్స్, ఏపీ రాజకీయాలపై కేఎస్ఆర్ కామెంట్, మళ్లీ పార్టీ మారిన వివేక్ బ్రదర్స్. కారిడార్ లోకి ఎంటర్ అయ్యి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఏపీ పోలీసులకు పొలిటికల్ బ్రాండ్ పడుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ బ్రాండ్ వేస్తున్నారు. నిత్యం తన సభలకే పోలీసులను వాడుకుంటున్నారు, లేదంటే విపక్షాలు ప్రజా సంఘాల ఉద్యమాల అణచివేతకు వాడుకుంటున్నారు. దీంతో పోలీసులకు పూర్తిగా పొలిటికల్ ముద్ర పడిపోయింది. విచ్చలవిడిగా పోలీసు వ్యవస్థ దుర్వినియోగం. సీఎం చంద్రబాబు ప్రోటోకాల్కే మొత్తం సమయం. వేల మంది పోలీసులు చంద్రబాబు బందోబస్తుకే. మూలన పడిన కీలక కేసుల దర్యాప్తు. ముద్రగడ ఉద్యమం అణిచివేతకు వేల మంది పోలీసులు. ఉద్యమాల అణిచివేతకు పోలీసుల వాడకం. విపక్షాలు ప్రజా సంఘాలపై పోలీసు పాలన. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ పోలీసు నోట విన్నా వినిపిస్తున్న మాట ఒక్కటే: సీఎం బందోబస్తు డ్యూటీ. రాష్ట్రంలో ఉన్నవి 13 జిల్లాలు. అందులో ప్రతి నెల ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్నారు. పబ్లిసిటీ స్టంట్తో పదే పదే సీఎం సభలు సమావేశాలు పెడుతుండటంతో మొత్తం పోలీసు వ్యవస్థ అంతా పొలిటికల్ సేవకే పరిమితమవుతోంది. ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి వెళితే ఆ రీజియన్లోని అన్ని జిల్లాల పోలీసులు బందోబస్తు విధులకు హాజరవుతున్నారు. ఇటీవల కడపలో సీఎం చంద్రబాబు మహాసంకల్ప సభ జరిగింది. ఆ ఒక్క సభ కోసం 6 జిల్లాల పోలీసులను మోహరించారు. 7,000 మంది పోలీసులు, 20 మంది ఐపీఎస్ అధికారులు 2 రోజుల క్రితం బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ఈ లెక్కన సీఎం జిల్లా పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా ఆ చుట్టుపక్కల జిల్లాల పోలీసింగ్ మొత్తం నిలిచిపోయినట్టే. సీఎం భద్రత పేరుతో పోలీసులంతా బిజీగా ఉంటుండటంతో రాష్ట్రంలో సామాన్య ప్రజల కేసులు పూర్తిగా మూలక పడిపోతున్నాయి. కీలకమైన కేసుల దర్యాప్తు కూడా ముందుకు సాగడం లేదు. కాల్మనీ కేసులో కొన్ని వందల మంది మహిళల జీవితాలు నాశనమైపోయాయి. కానీ విజయవాడ పోలీసులు ఆ కేసుల దర్యాప్తు వదిలేసి బందోబస్తు విధులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అగ్రిగోల్డ్ కేసు కూడా ఇలానే నిర్లక్ష్యం చేశారు. ఒక్క విజయవాడే కాదు, ఇతర జిల్లాల్లోనూ కొన్ని వేల కేసుల దర్యాప్తు మూలన పడింది. రిషితేశ్వరి ర్యాగింగ్ కేసు, తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడి కేసు, కాల్మనీలో ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రమేయం, బోండా ఉమాకుమారుడు బైక్ రైడింగ్ కేసు, ఇలా ఎక్కడ టీడీపీ నేతల ప్రమేయం ఉంటుందో ఆ కేసులన్నింటినీ మూలన పడేస్తున్నారు. ఇక గోదావరి పుష్కరాల్లో 29 మంది సీఎం చంద్రబాబు షార్ట్ ఫిల్మ్ షూటింగ్ వల్ల సజీవ సమాధైపోయారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రమేయం ఉన్న ఘటన కావడంతో అసలు కేసే లేకుండా చేసేశారు. ఇదో రకం పొలిటికల్ పోలీసింగ్ అయితే, ప్రతిపక్షాలు ప్రజా సంఘాలను టార్గెట్ చేస్తూ కూడా పోలీసులను వాడుకుంటున్నారు. ప్రజా ఉద్యమాలను సాక్షాత్తు సీఎం చంద్రబాబు డైరెక్షన్లో ఖాకీ పాదంతో అణగదొక్కుతున్నారు. రాజకీయంగా అధికార పార్టీకి ఇబ్బందొచ్చే ఏ పోరాటాన్నైనా సరే అణిచివేయాలని సీఎం చంద్రబాబు అనధికార శాసనాన్ని అమలు చేస్తున్నారు. ముద్రగడ దీక్షపై జరిగిన దాడే తాజా ఉదాహరణ. ఆసుపత్రిలో కూడా నిర్బంధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పర్యటన సమయంలోనూ అనంతపురంలో ఇదే జరిగింది. అధికార పార్టీ నేతలే ఆయన పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించడం విచిత్రం. ప్రతి కేసు, ప్రతి వివాదాన్ని ప్రతిపక్షానికి ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజధానిలో భూములు తగలబడిపోయినా, తునిలో రైలు తగలబడినా వాటన్నింటికీ ప్రతిపక్షానిదే బాధ్యతంటూ వైఎస్ జగన్ హస్తమంటూ ఎలాంటి విచారణ జరగకముందే సీఎం చంద్రబాబు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించి ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తుండడం బహిరంగంగానే జరుగుతోంది. రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు చేసే ప్రతి ఉద్యమాన్ని లాఠీలతోనే అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. సమస్యలకు పరిష్కారం చూపకుండా ఉద్యమాలు, పోరాటాలు అణిచివేసేందుకు పొలిటికల్ పోలీసింగ్ వాడుతున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు సాక్షి టీవీ ప్రసారాలను కూడా పోలీసు వ్యవస్థ ద్వారా ఎంఎస్ఓలను బెదిరించి మరీ నియంత్రించారు. సాక్షాత్తు హోంమంత్రే మేమే ప్రసారాలను ఆపించామని ప్రకటించారు. ఇలా ఎవరు ప్రశ్నిస్తే వారిపై పొలిటికల్ పోలీసింగ్తో సీఎం చంద్రబాబు విరుచుకుపడడాన్ని ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.
పొలిటికల్ కారిడార్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. ముద్రగడ దీక్ష విషయంలో చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న తీరు సమంజసమేనా? పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రభుత్వమే అరాచకం సృష్టించాలని చూస్తోందా? రాజకీయాల్లో తనను మించిన వారు లేరని చెప్పే చంద్రబాబు చేయాల్సిన పనేనా ఇది? కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష ఉదంతంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కొంత విడ్డూరంగానూ మరికొంత విచిత్రంగానూ ఉంది. ఈ విషయంలో మొదటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం తప్పుడడుగులు వేస్తోంది. ఒకవైపు తునిలో రైలు దగ్ధం అవుతుంటే దాన్ని అదుపు చేయవలసిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. పోలీస్ స్టేషన్పై దాడి జరుగుతుంటే వారిని కంట్రోల్ చేయలేదు. నిజానికి ప్రభుత్వానికి సంబంధించి ఇది పెద్ద వైఫల్యం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికా అన్నట్లు ఆ రోజు రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా ప్రతిపక్ష నేత జగన్ కుట్రగా తేల్చేశారు. ఒకవేళ అదే నిజమనుకుంటే ప్రభుత్వానికి ఉన్న ఇంటెలిజెన్స్ యంత్రాంగం అంతా నిద్రపోతోందని ఆయన ఒప్పుకుంటున్నారనుకోవాలి. ఘటన జరిగిన తర్వాత చేయవలసింది దోషులు ఎవరైనా వదలబోమని చెప్పాలి. కానీ అలా కాకుండా రాజకీయ దురుద్దేశంతో జగన్పై ఆరోపణ చేసినట్లు కనపడుతుంది. జగన్ ప్రతి సవాల్ చేస్తే దానికి సమాధానం ఇవ్వలేదు. అక్కడితో ఆగారా అంటే అది లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో అసలు ఇలాంటి ఘటనలే జరగలేదని, జరగవని, ఇదంతా రాయలసీమ నుంచి, కడప నుంచి వచ్చిన వారి ఉభయ గోదావరి జిల్లాల్లో అసలు ఇలాంటి ఘటనలే జరగవని, అక్కడ నేరస్తులే లేరని, ఇదంతా రాయలసీమ నుంచి, కడప నుంచి వచ్చిన వారి పని అని కూడా చంద్రబాబు చెప్పేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా చెప్పవచ్చా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. శాంతి భద్రతలను రాజకీయ కోణంలో చూడరాదన్న ప్రాథమిక సూత్రాన్ని చంద్రబాబు విస్మరించారు. తుని రైలు అగ్గిలో కూడా ఆయన రాజకీయాన్ని చూడడానికి ఉబలాట పడడం దురదృష్టకరం. ఆ తర్వాత రిజర్వేషన్ డిమాండ్పై దీక్ష చేస్తుంటే టీడీపీ నేతలను పంపించి తుని రైలు విధ్వంసం కేసులు ఉండబోవని హామీ ఇచ్చారని ముద్రగడ చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారని, అన్యాయంగా తమ వాళ్లపై కేసులు పెట్టారని ఆయన అంటున్నారు. ఇది నిజమా కాదా? తాను అబద్ధం ఆడలేదని ఇంతవరకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం లేదు. తదుపరి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొందరిని తుని రైలు విధ్వంసం కేసులో అరెస్ట్ చేశారు. దానిపై ముద్రగడ మళ్లీ దీక్షకు దిగారు. ముద్రగడను ఎలాగైనా కట్టడి చేయాలన్న లక్ష్యంతో మీడియాతో సహా అందరినీ నియంత్రించి ఆయనను ఆసుపత్రికి తరలించి అక్కడ ఎవరినీ కలవనీయకుండా ఉంచడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇంత సీనియర్ నేత అయిన చంద్రబాబు చేయాల్సిన పనేనా అన్న భావన కలుగుతుంది. శాంతి భద్రతలు ముఖ్యమే, కానీ ఆ పేరుతో ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అరాచకం చేయాలని అనుకుంటే అది సాధ్యం కాని పని. ఈ విషయాన్ని ప్రభుత్వ నేతలు అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఏమి చేశామో, అధికారంలోకి వచ్చాక ఏమి చేస్తున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి తప్పులు చేయరు. అధికారంలోకి వచ్చిన వారు కొందరు తాము శాశ్వతంగా ఉంటామని భ్రమిస్తుంటారు. బహుశా చంద్రబాబు కూడా అలాంటి భ్రమల్లో ఉన్నారా? ప్రజలకిచ్చిన హామీల అమలు విస్మరించిన చంద్రబాబు సర్కార్ తీరును మరోసారి ఎండగట్టేందుకు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. 2 ఏళ్ల చంద్రబాబు సర్కార్ వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవాడ వేదికగా మంగళవారం జరగనుంది. విజయవాడ వేదికగా సమావేశం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ, చంద్రబాబు సర్కారు 2 ఏళ్ల పాలనా వైఫల్యాలపై సమీక్ష, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయాలు, ముద్రగడ దీక్ష, కాపుల రిజర్వేషన్ల వంటి సున్నితమైన అంశాలు సహా పార్టీ బలోపేతంపై చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నారు. బందర్ రోడ్డులోని A1 కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. అనేక కీలక అంశాలపై ఈ భేటీలో విస్తృత చర్చ జరగనుంది. తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అమలు చేయడంలో వైఫల్యం, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన హక్కుల్ని సాధించడంలో వైఫల్యం, ప్రత్యేకంగా ప్రత్యేక హోదా కానివ్వండి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు తీసుకురావడంలో కానివ్వండి, రాజధానిలో భూముల కుంభకోణం, రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, అదేవిధంగా రాజధానికి కావాల్సిన నిధులు తీసుకురావడంలో ప్రభుత్వం వైఫల్యం, మరి స్థానిక సమస్యలు ఇరిగేషన్ ఏ విధంగా దెబ్బతింది,
సాగునీరు అందివ్వలేక ఏ విధంగా రైతులు విలవిల్లాడుతూ ఉన్నారు, కృష్ణా నది మీద అక్రమంగా ప్రాజెక్టులు కడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా చోద్యం చూస్తూ ఉంది, వీటన్నిటిని కూడా రేపు చర్చిస్తాం. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ పీఏసీ, సీజీసీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జాయింట్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు సహా జిల్లా, నగర పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. పార్టీ వివిధ విభాగాలకు సంబంధించి దాదాపు 500కు పైగా ప్రతినిధులు ఈ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. జూలై 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. చంద్రకాంత్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ఇవి పొలిటికల్ కారిడార్ విశేషాలు. తర్వాత ద ఫోర్త్ ఎస్టేట్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.